రాష్ట్రంలో కరోనా తీవ్రత, హాస్పిటల్స్లో బెడ్స్ దొరక్క బాధితుల తిప్పలు, వీటన్నింటిపై మరింత సమాచారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, నమస్తే అండి. నమస్కారం. మీకు V6 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. సో వరుసగా 5 రోజులు వ్యాక్సినేషన్ ఎందుకు బంద్ పెట్టారు? రీజన్ ఏంటండి? యాక్చువల్గా మన తెలంగాణ రాష్ట్రంలో జనవరి 16 నుంచి హెల్త్ కేర్ వర్కర్స్కి మనం ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత 1 ఏప్రిల్ నుంచి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం మొత్తం మీద 55,43,440 డోసెస్ని అంటే వ్యాక్సినేషన్స్ని మనం ఇచ్చుకోవడం జరిగింది. మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 57,30,220 వ్యాక్సిన్ డోసెస్ ఇది 45 సంవత్సరాల పైబడిన వాళ్ళకి, తర్వాత హెల్త్ కేర్ వర్కర్కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈరోజు మన దగ్గర స్టాక్స్ వచ్చేసేసి 1,86,780 వ్యాక్సిన్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 1,28,550 వచ్చేసేసి కోవిషీల్డ్, 58,230 వ్యాక్సిన్స్ వచ్చేసేసి డోస్ వచ్చేసేసి కోవాక్సిన్. సో ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఈ కోవిషీల్డ్కి సంబంధించిన ఈ ఇంటర్వెల్ డ్యూరేషన్ ఏదైతుందో 6 వారాల నుంచి 12 వారాలు చేయడం జరిగింది రెండో డోస్ తీసుకునేవాళ్ళు. సో ఆటోమేటిక్గా రెండో డోస్ తీసుకునే డ్యూ బెనిఫిషరీస్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ పోస్ట్పోన్ చేయడం జరిగింది వాళ్ళది వచ్చేసి. సో కోవిషీల్డ్ తీసుకోవాల్సిన వాళ్ళు రెండో డోస్ వాళ్ళు మన రాష్ట్రంలో దాదాపు లేరని చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసేసి కోవాక్సిన్కి సంబంధించి ఈ మే నెల చివరి వరకు కూడా మనకి సుమారు 3 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సిన బెనిఫిషరీస్ ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి మన దగ్గర ఉన్న డోసులు ఎంతని మనం చూసుకుంటే కేవలం మన దగ్గర 58,000 మాత్రమే ఉన్నాయి. సో మళ్ళీ ఒక రోజు మనం వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటము, మళ్ళీ ఒక 2-3 డేస్ ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్ని క్లోజ్ చేసుకోవటము ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తున్నది. సో అండ్ ప్రజలు కూడా 18 to 44 కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒకసారి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డోసులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. బట్ ఈ నెంబర్ ఇండికేట్ చేయాలి, ఏ రాష్ట్రానికి ఎంత లొకేట్ చేయాలి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా అనేది అది కేంద్ర ప్రభుత్వం మనకి ఇండికేట్ చేస్తుంది. దాని కింద మనకి కేవలం 4,90,000 డోసులు మాత్రమే మనకి రావడం జరిగింది, ప్రొక్యూర్ చేయడం జరిగింది. బట్ మన బెనిఫిషరీస్ తీసుకుంటే సుమారు 2 కోట్ల మంది ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో వచ్చేసేసి. సో ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని కోట్లాది సంఖ్యలో మనకి డోసులు అవసరమైనప్పుడు మన దగ్గర ఉన్న సంఖ్య వచ్చేసి చాలా తక్కువగా ఉంది. ఇది ఏదైతే ఉన్నదో అంటే కొన్ని ప్రయారిటీ గ్రూప్స్కి ఇద్దామన్నా కానీ సరిపోలేని పరిస్థితిలో ఉన్నాయి. దానికోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా కంపెనీస్తో మనము నెగోషియేషన్ చేస్తున్నాం. ప్రభుత్వం వచ్చేసేసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్ లెవెల్లో ఒక స్టేట్ టాస్క్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఆనరబుల్ మన ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు దీనికి చైర్మన్ షిప్ చేస్తున్నారు, వారితో కోఆర్డినేట్ చేస్తున్నారు. అలాగే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనం గ్లోబల్ టెండర్స్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. తద్వారా మనం కోట్లాది వ్యాక్సిన్ డోసెస్ మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ అనుకోండి, లేదా కోవిడ్ ట్రీట్మెంట్లో కీలకంగా ఉన్న ఆక్సిజన్ కానివ్వండి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇప్పుడు ఏదైతే బ్లాక్ ఫంగస్ ఉందో ఈ ఇంజెక్షన్స్ సంబంధించి కూడా అంతా కూడా కేంద్ర ప్రభుత్వము ఒక ఈక్విటీ బేసిస్ కింద అన్ని రాష్ట్రాలకు కూడా మనకి సమంగా మనకి అందజేస్తూ ఉంది. సో ఈ ప్రాసెస్లో వచ్చేసేసి మనం అందరికీ కూడా మనం న్యాయం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనకున్న వ్యాక్సిన్కి సంబంధించి 2 కంపెనీలు ఉన్నాయి, ఒకటి భారత్ బయోటెక్, 2 సీరం ఇన్స్టిట్యూట్. సో మొత్తం మీద వీటి వ్యాక్సిన్ సామర్థ్యం ప్రస్తుతం వచ్చేసి నెలకి కేవలం 7 కోట్ల డోసులు మాత్రమే మనకు చేయాలి. మన రిక్వైర్మెంట్ అంటే మన డిమాండ్కి మన సప్లైకి చాలా పెద్ద వ్యత్యాసము అంతరం ఉన్నది. సో దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ రాబోయే రోజుల్లో ఈ కంపెనీలు ఉత్పాదక శక్తిని పెంచుకుంటున్నాయి. జూలై ఆగస్టు వరకు కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండే అవకాశం ఉంటుంది. అలాగనే కొత్త కంపెనీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ స్పుత్నిక్ అనే కంపెనీ మనకి ప్రైవేట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అలాగనే రాబోయే రోజుల్లో కొన్ని కొత్త వ్యాక్సిన్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో మనకి విరివిగా వ్యాక్సిన్ డోస్ అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా ముమ్మరంగా జరుగుతుంది. అప్పటి వరకు కూడా ప్రజలు కొంచెం సమన్వయంతో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ప్రయారిటీ గ్రూప్స్కి ఎస్పెషల్లీ ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్ ఆ డ్యూ డేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రయారిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్స్ ఇవ్వడానికి అన్ని రకాల అరేంజ్మెంట్ చేస్తుంది. సో మిగిలిన ఏజ్ గ్రూప్స్ ఎవరైతే ఈ 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హై రిస్క్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేట్ చేయడానికి ఒక
కార్యక్రమాన్ని మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో దాన్ని ఒక ప్రోగ్రామ్ని డివైడ్ చేస్తున్నాం. కొద్ది రోజుల్లో అదంతా కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో కేసెస్ సంఖ్య తక్కువగా చూపిస్తున్నారు కాబట్టి కేంద్రం నుంచి వ్యాక్సినేషన్ డోసులు కూడా తక్కువగా వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి, మీరేమంటారు? ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా ఈ కరోనా కట్టడి నివారణ కోసం వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందమ్మా. మనం ఫస్ట్ వేవ్లో కూడా చూసాం. ఇనిషియల్గా మనం టెస్టుల సంఖ్య చాలా తక్కువ చేస్తున్నాం అని చెప్పేసి చాలా విధాలుగా చాలా మంది మన మీద విమర్శలు చేయడం జరిగింది. అది మనకు తెలిసిన విషయం. తర్వాత తెలంగాణ రాష్ట్రమే చాలా పకడ్బందీగా మనం అతి త్వరగా కూడా మనం కంట్రోల్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర కేసుల శాతం అనుకోండి, లేదా మరణాల శాతం అనుకోండి, దేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకి అత్యల్పం ఉన్నది. మనం మొదటి నుంచి చెబుతున్నాం మన స్ట్రాటజీస్ అన్నీ కూడా. ఈరోజు సెకండ్ వేవ్లో కూడా మనం తీసుకుంటే టెస్టింగ్ కంటే ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇది ఒక మన తెలంగాణ రాష్ట్రానికో లేదా మన దేశంలో ఉన్న మన రాష్ట్రాలకో లేదా మనకు వచ్చిన సమస్య కాదు. ఎంటైర్ ప్రపంచ మానవాళికంతా వచ్చిన సమస్య. ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనం డైనమిక్గా మూవ్ అవ్వాలి. స్ట్రాటజిక్గా మనం ఎప్పటికప్పుడు కూడా మన యాక్టివిటీస్ని, ఇంటర్వెన్షన్ని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో దానిలో భాగంగా ఈ సెకండ్ వేవ్ ఎలా ఉందంటే మనం 1 మార్చ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మనకి సెకండ్ వేవ్లో మన తెలంగాణ రాష్ట్రం నుండి 2,37,443 కేసులు రిపోర్ట్ అయితే మనం పరీక్షలు చేసుకున్నది ఇప్పటి వరకు కూడా 54 లక్షల అంటే ఆల్మోస్ట్ 55 lakh ఈరోజు మనం పరిశీలించుకున్నాం. ప్రతి 10 లక్షల మందిలో ఇద్దరికి ఈరోజు మనం పరీక్షలు చేయించుకుంటూ ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పరీక్షలకు సంబంధించి ఎప్పుడైతే మనం పెంచుకోవాలో అప్పుడు పెంచుకుంటున్నాం, ఏ ప్రాంతాల్లో అయితే పెంచుకోవాలో ఆ ప్రాంతాల్లో పెంచుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈరోజు హౌస్ టు హౌస్ ఏదైతే ఫీవర్ సర్వే ఉందో అది మనం టేకప్ చేసుకున్నాం. సుమారు 90 లక్షల ఇళ్లలో ఈరోజు వరకు కూడా మన ఆశాలు, మన ఏఎన్ఎంలు, మన కార్యకర్తలు వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి టెస్ట్ చేస్తాం సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, దానివల్ల ఏమొస్తుంది రిజల్ట్, అతను పాజిటివ్ అని వస్తుంది. పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ పేషెంట్ని మనం ట్రీట్మెంట్ మీద పెడతాం. దానికంటే ముందు అది డీమ్డ్ టు బి పాజిటివ్ అని చెప్పి అనుకొని మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడం వల్ల ఏదైతే వ్యవధి ఉన్నదో, అంటే రిజల్ట్ వచ్చేంత వరకు, అది ఆర్టీపీసీఆర్ అయితే మీకు సుమారు 24 గంటల నుంచి 36 గంటల వరకు పడుతూ ఉంది. అప్పటి వరకు కూడా ఈ పేషెంట్ కండిషన్ డిటేరియట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సెకండ్ వేవ్లో ఈ వైరస్ చాలా ఫాస్ట్గా, ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. సీరియస్ కూడా అలానే అవుతున్నారు చాలామంది వచ్చేసేసి. దీన్ని నివారించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ఏరియాస్లో అనుకోండి, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అనుకోండి, ఇది పెద్ద ఎత్తున ఈరోజు మనం చేపట్టుకున్నాం. సుమారు 28,000 టీమ్స్ని మనం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు దీని మీద ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని మనం పెట్టుకున్నాం. తద్వారా మనం ఏదైతే 2 వారాల క్రితమే మనం ఈ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. దాని ఫలితాలను ఈరోజు చూస్తున్నాం. మన హాస్పిటల్స్లో ఈరోజు అడ్మిషన్స్ తగ్గినాయి, సివియర్ కేసెస్ తగ్గాయి. ఎందుకంటే అదే మనం టెస్టింగ్ టెస్టింగ్ అని పడుంటే ఈరోజు మనకి చాలా సీరియస్ కేసెస్ ఉంటాయి. మన హాస్పిటల్స్లో ఇప్పుడున్న బెడ్స్ కూడా సరిపోని పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మీరు పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, లేదా ఇతరత్ర రాష్ట్రాల్లో కానీ మనం ఎలాంటి పరిస్థితులనే చూస్తాం. మన దగ్గర ప్రత్యేకంగా అలాంటి పరిస్థితులు, ఎందుకంటే మనం మన రాష్ట్రంలో ఉండి మనం బయటికి వెళ్ళి పరిస్థితులు ఎలా ఉందో చూడట్లేదు కాబట్టి అది ఎంత భయంకరం ఉండేది మనకు అర్థం కావట్లేదు. నిజంగా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, మనకున్న టెస్టింగ్ కెపాసిటీ అనుకోండి, హ్యూమన్ రిసోర్స్ అనుకోండి, ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అండ్ తెలంగాణ రాష్ట్ర చెప్పండి అమ్మా. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచారు కదా, మరి మార్కెట్లో అంత పాసిబిలిటీ ఉందంటారా? అంటే ఇప్పుడు చాలా రాష్ట్రాలు, ఎందుకంటే ఇది మన మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 12 రకాల కోవిడ్ వ్యాక్సిన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ఈరోజు. సో వీటికి సంబంధించి చాలా రాష్ట్రాలు ఆల్రెడీ, ఉత్తరప్రదేశ్ అనుకోండి, లేదా ఒడిశా అనుకోండి, పంజాబ్, తర్వాత ముంబై, మహారాష్ట్ర అనుకోండి, ఇవన్నీ కూడా గ్లోబల్ టెండర్స్కి వెళ్ళడం జరిగింది. అంటే మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. బట్ డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే ఈ ఉన్న కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఓకే, అనేక అమెరికా అనుకోండి, యూకే అనుకోండి, ఇతరత్ర యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ జనాభాకి ఆల్రెడీ 50% నుంచి 80% వరకు కూడా వాళ్ళు వ్యాక్సినేషన్ ఎంచుకున్నారు. బట్ మన దేశ జనాభా తీసుకుంటే మనకి సుమారు 130 కోట్ల జనాభా ఉన్నది. మనం ఆల్మోస్ట్ ఒక 100 కోట్లకు పైగా ఒక హెడ్ ఇమ్యూనిటీ మనం సాధించాలి మన దేశంలో అంటే సుమారు 100 కోట్ల జనాభా పైగా మనం వ్యాక్సిన్ ఇచ్చుకోవాలి. 100 కోట్ల జనాభా పైగా ఇవ్వాలంటే మనకి 200 కోట్ల డోసెస్ కావాలి. సో ఇప్పుడు మనకున్న సామర్థ్యం 7 కోట్లు మాత్రమే ఇప్పుడు మనకున్న దాని ప్రకారం. ఇది రాబోయే రోజుల్లో మనం ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకోవాలి, కొత్త వ్యాక్సిన్స్ మనం వెల్కమ్ చేయాలి. సో ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయాల్సి ఉంది. సో ప్రస్తుతం అన్ని ప్రభుత్వాలన్నీ కూడా అదే దిశలో ముందుకెళ్తున్నాయి. తప్పకుండా ఈ గ్లోబల్ టెండర్స్ కూడా
పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3,500 కోట్ల రూపాయలని ఈ ప్రత్యేకంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఎంత త్వరగా వీలైతే త్వరగా వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేసుకోవటము, మన ప్రయారిటీ గ్రూప్స్ ప్రకారం కూడా అందరికీ 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్ళటం ద్వారా ఏదైతే రాబోయే రోజులు ఇప్పుడున్న కేసెస్ సివియారిటీని సీరియస్ని తక్కువ చేసుకోవటం కోసము, తర్వాత వచ్చేసేసి థర్డ్ వేవ్ వస్తుందంటారు, ఫోర్త్ వేవ్ వస్తుంటారు, ఇవన్నీ కూడా నివారించాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన జనాల్ని మనం ఇమ్యునైజ్ చేసుకోవాలి, మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ కోవిడ్ వేవ్స్ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే శ్రీనివాసరావు గారు, ప్రజెంట్ 3 వ్యాక్సిన్లకే మన దేశంలో పర్మిషన్ ఉంది. మరి గ్లోబల్ టెండర్స్కి వెళ్ళాం కాబట్టి కొత్త పర్మిషన్లు వస్తాయి అనుకోవచ్చా? తప్పకుండా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. అక్కడ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునేషన్ అనే ఒక టెక్నికల్ టీమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా నిరంతరం ప్రపంచంలోని వివిధ రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో అనుకోండి, లేకపోతే కొత్తగా రాబోతున్న వ్యాక్సిన్ R&D యూనిట్స్తో కానివ్వండి, వీళ్ళందరూ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్నారు. అలాగనే మన దగ్గర ఏదైతే కంపెనీలు ఉన్నాయో, ఒకటి ఇప్పుడు భారత్ బయోటెక్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉంది. దర్ ఇస్ ద ఫస్ట్ ఇండిజినియస్ వ్యాక్సిన్ మన కంట్రీలో మన రాష్ట్రంలో వచ్చేసి నిజంగా మన రాష్ట్రానికి మన హైదరాబాద్కి అది గర్వకారణం. సో దానికి సంబంధించి దాని కెపాసిటీని రాబోయే 2-3 నెలల్లో 5-7 మనం పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరంతరం మా స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. సో తప్పకుండా మనకి ఈ మన దేశానికి ఈ సామర్థ్యం ఉన్నది, మన రాష్ట్రానికి ముఖ్యంగా. ఎందుకంటే మన హైదరాబాద్ నగరం వచ్చేసి బయోటెక్నాలజీ హబ్. రాబోయే రోజుల్లో ఇంకా బయోలాజికల్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ సొంత వ్యాక్సిన్తో ముందుకు రాబోతున్నారు. అలాగనే జాన్సన్ వ్యాక్సిన్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగనే భారత్ బయోటెక్ వాళ్ళు హైదరాబాద్లోనే కాకుండా దేశంలోని ఒక 3 ప్రాంతాల్లో కొత్తగా ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగనే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ఇంకొక 3 పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అందరూ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో అవన్నీ కూడా మన దేశంలోనే వాడటం కోసం అన్ని రకాల జాగ్రత్తలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ గ్లోబల్ టెండర్స్కి మనకి వస్తుంది. అలాగనే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకి ఎంత వీలైతే అంత ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ డోస్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నది. దీనికి మనం ఏంటంటే ప్రజలు కూడా ఒక టైంలో మనకి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, అప్పుడు ప్రజలు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు వ్యాక్సిన్కి సడన్గా కేసెస్ సంఖ్య పెరిగేసరికి ఒక డిమాండ్ వచ్చింది. బట్ ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే, వాళ్ళ బాధ్యతగా ఎప్పుడైతే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందో, ఎవరైతే ప్రయారిటైజ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి అందుబాటులోకి వచ్చినప్పుడు, వాళ్ళకి అర్హత వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఇప్పటికే కొన్ని దేశాలు ఆల్రెడీ 50-70% వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకోండి, ఈరోజు వ్యాక్సిన్ మాస్క్ లేకుండా కూడా వాళ్ళు ప్రజలకి అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. CDC సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ వచ్చేసేసి. అలాగనే కొన్ని దేశాలు అలానే ఫాలో అవుతున్నాయి. మనం కూడా అలాంటి వాతావరణము అలాంటి పరిస్థితులు మన దేశంలో రావాలని కోరుకోవాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. అయితే కేంద్రం నుంచి మనకు ఎప్పుడు వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఎప్పట్లోగా సెకండ్ డోస్ పూర్తవుతుంది? 45 సంవత్సరాల పైబడిన వాళ్ళకి వచ్చేసేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ టోటల్ టార్గెట్ పాపులేషన్ మనకి 92 లక్షల మంది ఉన్నారమ్మా. వీళ్ళకి మనకి సుమారు 1,84,00,000 డోసులు కావాలి. ఇప్పటి వరకు మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినవి దీంట్లో 57 లక్షల డోసులు మాత్రమే ఈ ఏజ్ కేటగిరీ వాళ్ళకి. ఓకే, ఇంకా మనం దీంట్లో వ్యాక్సినేట్ చేసింది 92 లక్షల్లో ఇప్పటి వరకు మనం 38 లక్షల మందికి మాత్రమే ఫస్ట్ డోస్ ఇచ్చుకున్నాము. ఒక 11 లక్షల మందికి సెకండ్ డోస్ ఇచ్చుకున్నాము. సో ఇంకా మనం సుమారు 52-53 లక్షల మందికి ఫస్ట్ డోసు మళ్ళీ సెకండ్ డోస్ కూడా ఇచ్చుకోవాలి. సో దీనికి సంబంధించి అంటే ప్రతి నెలకు కూడా మనకి 4-5 లక్షలు లేకపోతే 8 లక్షలు మాత్రమే మనకి వ్యాక్సిన్ డోస్ వస్తున్నాయి. అవన్నీ కూడా కేవలం 4 లక్షలకే మనకి సరిపోతుంటాయి. దీనికి సంబంధించి రెగ్యులర్గా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడారు, తర్వాత పీయూష్ గోయల్ గారితో మాట్లాడి ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో ఇవన్నీ పర్యవేక్షిస్తున్నారో రెగ్యులర్గా నిరంతరం వాళ్ళతో మనం సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే చీఫ్ సెక్రటరీ గారు యూనియన్ హెల్త్ సెక్రటరీ కూడా దీనికి సంబంధించి 50 లక్షల డోస్ సెలెక్ట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ సమన్వయ కార్యక్రమం అంతా కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. సో మేము రాబోయే రోజుల్లో ఎక్కువ డోసెస్ మనకి కేంద్ర ప్రభుత్వం ఎలకేట్ చేస్తుందని చెప్పేసి మనం వెయిట్ చేస్తున్నాం. బట్ ఎప్పుడైతే మనకి వ్యాక్సిన్ డోస్ వస్తాయో, ఎందుకంటే ఇప్పుడు మా ముందున్న ఇమీడియట్ కార్యక్రమం ఏంటంటే సుమారు 3 లక్షల మందికి పైగా కోవాక్సిన్ తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ఒక 4 వీక్స్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ సెకండ్ డోస్ కోసం. వాళ్ళకి డెఫినెట్గా వచ్చే ఒక కొద్ది రోజుల్లోనే
మేము 2-3 రోజుల్లో 4 రోజుల్లోనే తప్పకుండా ప్రభుత్వం తెలియజేస్తుంది వాళ్ళకి ఎప్పటి నుంచి సెకండ్ డోస్ కార్యక్రమం స్టార్ట్ చేస్తామని చెప్పేసి. అలాగనే ఈ 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో కూడా ఇప్పటికి 5 లక్షల డోసులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంకో కొన్ని లక్షల డోసులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ఐడెంటిఫైడ్ ప్రయారిటీ గ్రూప్స్ ఇవ్వడానికి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా మన రాష్ట్ర జనాభాను బట్టి చూస్తే మొత్తంగా మనకి ఎన్ని డోసులు అవసరం అవుతాయి, ఆ డోసులు అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజుకి ఎన్ని డోసులు ఇస్తే ఓవరాల్గా వ్యాక్సినేషన్ పూర్తవుతుంది అంటారు? అలాంటి ప్లానింగ్ ఏమైనా ఉందా? మనం ఈ ప్లానింగ్ మొత్తాన్ని చేసుకున్నాం. మన తెలంగాణ రాష్ట్రానికి మనం ప్రతిరోజు 10 లక్షల డోసెస్ ఇచ్చుకునే సామర్థ్యం ఉంది, అంటే వ్యాక్సినేషన్ ఇచ్చుకునే సామర్థ్యం ఉంది. ఎందుకంటే మనకి హ్యూమన్ రిసోర్స్ అనుకోండి, మనకి 10,000 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. అంటే ఒక్కొక్క ఏఎన్ఎం మనకి 100 వ్యాక్సిన్ డోసెస్ ప్రతిరోజు ఇచ్చుకున్నా కానీ సుమారు 10 లక్షల వరకు కూడా మనం ఇచ్చుకునే సామర్థ్యం ఉంది. ఆల్రెడీ మనం 2 నుంచి 2.5 లక్షలు వారం 10 రోజుల పాటు మనం ఇచ్చుకున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో వితౌట్ ఎనీ ప్రాబ్లం. అండ్ మన దగ్గర 80% 90% ఇప్పటివరకు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అయిందో అదంతా కూడా కవరేజ్ అంతా కూడా మనం ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా, ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్స్ ద్వారా మాత్రమే మనం ఇచ్చుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా కేవలం 20% ఇచ్చుకున్నాం. వాళ్ళు కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు దేశంలో అన్నిటికంటే కూడా మిగిలిన అన్ని నగరాల కంటే కూడా మన హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నాయి, ఎక్కువ మంది కూడా వ్యాక్సినేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో మనకి ఈ ప్రతిరోజు 10 లక్షలు ఇచ్చుకునే సామర్థ్యం ఉంది అని చెప్పి అనుకుంటే మనకి మినిమం ఎంత లేదన్నా కానీ 3 లక్షల మందికి మనం ఇచ్చుకునే సామర్థ్యం ఉంటుంది ప్రతి నెలకు వచ్చేసేసి. మనకి అంత సామర్థ్యం ఉంది. సో మనకి 4 లక్షల డోసులు ఇచ్చుకోవడం అనేది 2.5-3 నెలల్లో మొత్తం మన టార్గెటెడ్ పాపులేషన్ అంతా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చుకోవచ్చు. బట్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యాక్సిన్ అవైలబిలిటీ. ఈ వ్యాక్సిన్ ఒకసారి లభ్యత దొరికినప్పుడు తప్పకుండా విత్ ఇన్ 2.5 months లోనే ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా టార్గెటెడ్ పాపులేషన్ అంతా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ట్రీట్మెంట్, ప్రైవేట్ ఫీజులని సర్కార్ నియంత్రించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరి హైకోర్టు కూడా కామెంట్ చేసింది. అసలు ఏంటి దీనికి ఒక సొల్యూషన్ అంటూ ఉందా? అంటే ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ పార్ట్ ఆర్ హాస్పిటల్ కేర్ గురించి మనం ఆలోచించుకుంటే మనకి ఫస్ట్ వేవ్లో నుంచి సెకండ్ వేవ్కి మనం చూసుకుంటే ఫస్ట్ వేవ్లో సెప్టెంబర్లో వచ్చేసేసి మన రాష్ట్ర వ్యాప్తంగా కేవలం గవర్నమెంట్, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం 18,000 బెడ్స్తో మనం మేనేజ్ చేసుకున్నాం. అదే సెకండ్ వేవ్లో, ఎందుకంటే ఇక్కడ ఈసారి సెకండ్ వేవ్లో మనం ఇంతకుముందు అనుకున్నట్లు ఈ వైరస్ కానివ్వండి లేదా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతాం అండ్ సీరియస్ సివియారిటీ కూడా ఎక్కువగా ఉంటాం అండ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండటం జరిగింది. అండ్ ముఖ్యంగా సెకండ్ వేవ్లో మనం చూసుకుంటే ఏంటంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానివ్వండి లేకపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కూడా మనం ఎక్కువగా చూస్తుంది. ఇది ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, మన రాష్ట్రంతో పోల్చుకుంటే వేరే రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ ఢిల్లీ అనుకోండి, మహారాష్ట్ర, ముంబై అనుకోండి, మన పక్కనే ఉన్న కర్ణాటక, ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా కూడా చాలా రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధిక కేసులు వస్తున్నాయి. సుమారు ఇప్పటికీ 45,000 కేసులు పైగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అట్లే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సుమారు 20,000కు పైగా కేసులు ఈరోజు నిరంతరం రావడం జరుగుతున్నది. సో మన దగ్గర ఇన్ఫెక్షన్స్ తగ్గు ఉన్నప్పటికీ కూడా మనం పక్క రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, ఛత్తీస్గఢ్ అనుకోండి, మన దగ్గర అడ్మిట్ అయ్యే పేషెంట్స్లో 40% పైగా పేషెంట్స్ వీళ్ళందరూ కూడా పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే మనకున్న దేశంలో ఏ రాష్ట్రానికి ఏ నగరానికి లేని ప్రత్యేకతలు మన హైదరాబాద్కు ఉన్నాయి. మనకున్న ప్రభుత్వ హాస్పిటల్స్ అనుకోండి, మనకున్న కార్పొరేట్ హాస్పిటల్స్ అనుకోండి, ఆ టెక్నాలజీ అనుకోండి, ఆ నిష్ణాతులైన నిపుణులు అనుకోండి, దేశంలో ఎక్కడా లేరు. అందుకనే మనం 40% పైగా ఇతర రాష్ట్రాల పేషెంట్కి ఈరోజు మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఫస్ట్ వేవ్లో కూడా లక్షలాది మందికి మనం వేరే రాష్ట్రాల వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాం. ఈ రోజు కూడా ఈ విషయంలో మనం చూసుకుంటే రేట్స్ సంబంధించి, హాస్పిటల్ రేట్స్ సంబంధించి మనం ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈరోజు మనం చూసుకుంటే మొత్తం మీద మనకి శ్రీనివాసరావు గారు, యాక్చువల్లీ ఫస్ట్ వేవ్ లో ఎలాంటి హారిబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మనం చూసాము. బట్ వాటి నుంచి ఇప్పుడు ఏం నేర్చుకున్నట్టు, అంటే ప్రైవేట్ నుంచి కొన్ని బెడ్స్ ఆక్యుపై చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా అలా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా? మా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులనే చూసాం. ఉత్తరప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ 70-80% బెడ్స్ ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ మెకానిజం ద్వారా, వాళ్ళ సిస్టమ్ ద్వారా వాళ్ళు అడ్మిషన్స్ ఇవ్వడానికి కారణం అది అంతా కూడా కంప్లీట్గా ఒక ప్రహసనంలాగా వెళ్ళిపోయింది, మెస్అప్ అయిపోయింది. ప్రజలకి రియల్ టైంలో బెడ్స్ అందలేని పరిస్థితులు, ఎవరికైతే సీరియస్ ఉందో సివియారిటీ ఉందో వాళ్ళకి బెడ్స్ అందలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయితే
ప్రభుత్వాలు టేక్ ఓవర్ చేసినాయో ఆ ప్రతి చోట కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ వాళ్ళు రివర్స్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఆ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. మళ్ళీ వచ్చేసేసి ఏదైతే వాళ్ళ మెకానిజం ద్వారా, ప్రభుత్వ మెకానిజం ద్వారా ఏదైతే సిస్టమ్ పెట్టుకున్నారో అది చేసుకోలేకపోయారు. రెండోది వచ్చేసేసి ఈరోజు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 50% ఈరోజు కోవిడ్, ఇక్కడ 50% కాదు, మన కన్ని ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని చోట్ల కూడా ఎంత వీలైతే ఆల్మోస్ట్ 70-80% ఉన్న బెడ్స్ అన్ని కూడా ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్స్ అన్ని కూడా ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ కోసం మనం నిర్దేశించుకున్నాం. మనకి ఇక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేసేసి ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రిలేటెడ్ వచ్చేసి, ప్రైజెస్ రిలేటెడ్ వచ్చేసి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ మన ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళతోని, తానా అనుకోండి, తాషా అనుకోండి, మేము రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సో దానికి సంబంధించి, ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఇది ఒక హ్యూమన్ యాంగిల్తోని, ఒక మానవతా దృక్పథంతో ఈరోజు మనం పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నది. ప్రజల్ని పీడించుకొని లేదా ప్రజల్ని దోపిడీ చేసుకొని ఇది ఒక అవకాశంగా తీసుకుందామని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏదైతే మేము రాష్ట్ర ప్రభుత్వాలు రేట్స్ ఫిక్స్ చేస్తున్నాయో వాటికి తగ్గట్టు ఉండటం కోసం స్టేట్ లెవెల్లో ఒక సెల్ని పెట్టుకోవడం జరిగింది. అక్కడ వచ్చే రెగ్యులర్గా కంప్లైంట్స్ అనుకోండి, గ్రీవియన్స్ అనుకోండి, వాటి మీద ఎప్పటికప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. నిన్ననే కొన్ని ఒక హాస్పిటల్ని మూసివేయడం జరిగింది. ఒక 5-6 హాస్పిటల్స్కి ఈరోజు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు కూడా ఏంటంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నారు. అంటే ట్రీట్మెంట్ ఇవ్వడము, వాళ్ళకి బెడ్స్ అందించడము, ఈ సీరియస్ కేసెస్ని హ్యాండిల్ చేయడము, దానికి సంబంధించిన డ్రగ్స్, ఆక్సిజన్, ఇవంతా కూడా మన మిషనరీ ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాని మీద పనిచేస్తుంది. ఇప్పుడు పేషెంట్స్ క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చేసేసి కొన్ని హాస్పిటల్స్ బిల్స్ ఎక్కువగా ఎక్సెస్ బిల్లింగ్ అనుకోండి, సర్ప్లస్ బిల్లింగ్ అని ఇవన్నీ చేస్తున్నారు. వాటిని రెగ్యులర్గా ఎంక్వైరీ చేయడం కోసం ఒక స్పెషల్ టీమ్స్ని మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాయి. ఏదైతే కంప్లైంట్స్ అవుతున్నాయో వాటన్నిటి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. ఆల్రెడీ ఒకటి ఎమికబుల్గా వాళ్ళతో మాట్లాడేసేసి ఏదైతే వేవ్ ఫీజుస్ ఉన్నాయో అవి వేవ్ చేయడానికి ఇన్ఫార్మల్గా మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండోది వచ్చేసి ఎవరైతే మా మాట వినకుండా, మా గైడ్లైన్స్, ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ఉన్నారో వాళ్ళ మీద సివియర్ సింజెంట్ యాక్షన్స్ కూడా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడే యాక్షన్స్ కూడా మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద మీరు చూస్తారు. ఇప్పటికే చాలా హాస్పిటల్స్ చాలా డబ్బులు వసూలు చేయడం అన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. సో దీని మీద ఇంకా ఫాస్ట్ యాక్షన్ అవసరం కదా? తప్పకుండా దానికి సంబంధించి మేము ఇక్కడ ప్రతి చోట కూడా హైదరాబాద్లో ఎస్పెషల్లీ, ఎందుకంటే మనకి ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ నుంచి అన్ని రకాల నర్సింగ్ హోమ్స్కి ఈరోజు మనం పర్మిషన్ ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి, ఎక్కువ మందికి ట్రీట్మెంట్ కావాలి, మనకి ఎక్కువ బెడ్స్ వెసులుబాటులోకి తీసుకురావాలి, ఎక్కువ వస్తువులు మనం ఇచ్చుకోవాలి. మేము ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఎంతో కొంత నిర్ణీత రుసుములు మనం పే చేయాల్సి ఉంటుంది. మనం ఈరోజు 20,000కు పైగా బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో 70-80% వచ్చేసి ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. వేలాది మంది పేషెంట్స్ ఈరోజు అన్ని హాస్పిటల్స్లో, మనం ఒక హైదరాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్స్లో కాకుండా డీసెంట్రలైజ్ చేసాం. చిన్న సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్లో కూడా ఈరోజు మనం కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చుకున్నాం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. పూర్తి ఉచితంగా అన్ని రకాల మందులు. మీకు బయట హాస్పిటల్స్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ దొరకట్లేదు, లేదా తొస్లిజుమాబ్ ఇంజెక్షన్స్ దొరకట్లేదు. బట్ మా హాస్పిటల్స్లో ఈ రోజు కూడా ఆక్సిజన్ కానివ్వండి, ఇలాంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఎప్పటికి కూడా కొరత లేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అనవసరంగా మీరు ప్రజలు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళేసేసి మీరు ఎందుకు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు? ఎందుకు సపోజ్ చేసేసి ఆ హాస్పిటల్కి మీరు పే చేస్తూ అనవసరంగా మీ కుటుంబాన్ని ఈ ఆర్థిక ఇబ్బందులకు ఎందుకు నెట్టుకుంటారు అనేది మాకు ఈ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ వేవ్ నుంచి కూడా పరిస్థితులు చూస్తే డాష్ బోర్డ్ లో బెడ్లు ఖాళీ కనిపిస్తాయి, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఖాళీలు లేవని చెప్తున్నారు. మరి ఈ కన్ఫ్యూజన్ ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారు? పెట్టుకున్నాం. ఈ రోజు నా కళ్ళ ముందున్నది మీకు చెప్తున్నాను. మొత్తం మీద ప్రభుత్వ హాస్పిటల్స్లో 15,297 బెడ్స్ ఉంటే ఈరోజు 6,888 బెడ్స్ ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఓకే, మీరు అదే ఐసీయూ బెడ్స్ తీసుకుంటే మొత్తం మీద 2,123 బెడ్స్ మన ప్రభుత్వ హాస్పిటల్స్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ విత్ వెంటిలేటర్ మనం ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు కూడా మనం 586 బెడ్స్ ఈ రోజు చేసుకున్నాం. ఒక విషయం మాట్లాడుతున్నాను, ఒక గాంధీ హాస్పిటల్ గురించి మీరు వినాలి. ఒక గాంధీ హాస్పిటల్లో ఇప్పటికీ మనం సుమారు ఆ ఒక్క హాస్పిటల్స్లోనే 50,000 పైగా పేషెంట్స్ని మనం ఈరోజు ట్రీట్మెంట్ చేసుకున్నాం. అక్కడికి వచ్చే పేషెంట్స్ అంతా కూడా సివియర్ పేషెంట్స్. మనం ఒక గాంధీ హాస్పిటల్స్లో 650 మందికి పైగా పేషెంట్స్ సివియర్ కండిషన్స్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, మన దేశంలో ఏదైనా హాస్పిటల్లో, అది ప్రభుత్వ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఒకే హాస్పిటల్లో 650 మంది సివియర్ పేషెంట్స్ని వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎక్కడ లేదు.
మీరు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో తీసుకున్నా కానీ మీరు ఎక్కడైనా సరే 100, 60, 50 ఇంతకంటే ఎక్కువగా వెంటిలేటర్ బెడ్స్ ఉండవు. ఎక్కడైనా సరే మీరు తీసుకోండి. దేశంలోని ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా 600 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వెంటిలేటర్స్ బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఎక్కడైనా ఉందా? సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగనే మనం ఈరోజు అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో కూడా నిజామాబాద్ చూడండి, ఫస్ట్ స్టార్ట్ అయిన కేసులు అక్కడే. నిజామాబాద్ సుమారు 300 పైగా పేషెంట్స్ ఒకేసారి ఎట్ ఏ టైం మనం ట్రీట్మెంట్ చేసుకున్నాం. ఇంతకుముందు అలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. అలాగనే మీరు వరంగల్ MGM హాస్పిటల్ తీసుకోండి. సో మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పటికి కూడా మనకి 586 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి. ఆక్సిజన్కి సంబంధించి 2123 బెడ్స్ ఈరోజు ఖాళీగా ఉన్నాయి. 5396 మంది పేషెంట్స్కి ఆల్రెడీ ఆక్యుపై ఉండి ట్రీట్మెంట్ మనం అందిస్తున్నాం. రెగ్యులర్ బెడ్స్ వచ్చేసి సుమారు 4000 పైగా బెడ్స్ ఈరోజు మనకి అందుబాటులో. శ్రీనివాసరావు గారు మీరు చెప్తున్నారు, ప్రజలు కూడా ఏంటంటే ఏదైనా 1-2 హాస్పిటల్స్లోనే బెడ్స్ కావాలంటే దొరకకపోవచ్చు. బట్ డెఫినెట్ గా ఇది రియల్ టైంలో ఒక డాష్ బోర్డ్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అది ప్రైవేట్ హాస్పిటల్స్ అనుకోండి, ప్రభుత్వ హాస్పిటల్స్ అనుకోండి, వాళ్ళు వెళ్లే ముందు కాల్ చేసేసి బెడ్ ఉందా లేదా అవైలబిలిటీ చూసుకొని వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది. yes ఆన్ పేపర్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు, రియాలిటీలో వేరేలా ఉంది. అట్ ద సేమ్ టైం దయచేసి ఆన్ పేపర్ కాదమ్మా, మీరు నాతో వచ్చినా సరే మీకు బెడ్స్ అవైలబిలిటీని మీకు క్లియర్ గా చెప్తాను. సరే, కమింగ్ టు వెంటిలేటర్స్ కూడా క్లియర్ గా మీకు చూపెడుతున్నా. 100, 160 ఒక్కొక్క హాస్పిటల్లో ఉన్నాయి. కానీ హాఫ్ ఆఫ్ ద వెంటిలేటర్స్ ఇలాంటివి టెక్నీషియన్స్ లేరనే కారణం కావచ్చు, వేరే కారణంతో కొన్ని అయితే వాడట్లేదు, సీల్ కూడా ఓపెన్ చేయని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం MGM గురించి మాట్లాడుకుంటే మన దగ్గర మన ప్రభుత్వ హాస్పిటల్స్లో అలాంటి పరిస్థితులు. మీకు ఉదాహరణ గాంధీ హాస్పిటల్ నుంచి చెప్తున్నాను. ఈరోజు మీరు వెళ్ళి చూసుకుంటే సుమారు 600. ఈరోజు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు గాంధీ హాస్పిటల్ విజిట్ చేశారు. వాళ్ళు ప్రతి ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ప్రతి వార్డు, ప్రతి ఐసోలేషన్ వార్డు కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ సుమారు 1.5-2 గంటలు వారు ప్రత్యక్షంగా ఈ హాస్పిటల్లో జరిగే సర్వీస్ అన్నిటి కూడా పర్యవేక్షించడం జరిగింది. పేషెంట్స్తో మాట్లాడటం జరిగింది, పేషెంట్ అటెండెన్స్తో వారు మాట్లాడటం జరిగింది. వాళ్ళు నిజంగా అక్కడ ఉన్న సిబ్బంది, సూపరింటెండెంట్ దగ్గర నుంచి మిగిలిన సిబ్బంది అంతా కూడా ఏదైతే క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఈరోజు అక్కడ ఉన్న డాక్టర్స్ని, నర్సెస్ని, పారామెడికల్ స్టాఫ్ని ఈరోజు అభినందించడం జరిగింది. ఎందుకంటే ఒకే ఒక హాస్పిటల్లో సుమారు ఈరోజు 1500 పైగా కోవిడ్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉన్నాం. ఓకే, ఈరోజు టిమ్స్ హాస్పిటల్ ఉంటే సుమారు 1200 నుంచి 1300 పేషెంట్స్కి మనం ఇచ్చుకున్నాం. ఈరోజు ఫస్ట్ వేవ్లో కూడా మనం ఎప్పుడు కూడా టిమ్స్లో 300 పైగా పేషెంట్స్ మనం ట్రీట్మెంట్ చేసుకోలేదు. ఈరోజు చూడండి 1300, 1400 పేషెంట్స్ ఈరోజు టిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. MGM హాస్పిటల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈరోజు గాంధీ హాస్పిటల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈరోజు ప్రజలు నేను ఒక ఆఫ్టర్ 2 months తర్వాత నేను యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ బికాజ్ నా కిందికి రాదు కాబట్టి నేను వెళ్ళలేదు. ఈరోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో కలిసి మిగిలిన టీంతో కలిసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. నిజంగా అక్కడికి వచ్చిన తర్వాత ఏ కార్పొరేట్ హాస్పిటల్ లేని వస్తువులు ఉన్నాయి. అక్కడ 24/7 సిబ్బంది అక్కడ ఉన్న పేషెంట్స్ని, ఎవరైతే వెంటిలేటర్ మీద ఉన్నారో, ఎవరైతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో నిరంతరం అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. అక్కడ చాలా మంది 90% పైగా పేషెంట్స్ అందరూ కూడా ట్రీట్మెంట్ క్యూర్ అయి కంప్లీట్ గా వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళే పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అలాంటి పరిస్థితులు లేవు. నిజంగా వాళ్ళు సంవత్సరం నుంచి ఆ సిబ్బంది గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తూ కూడా ఇప్పటికి కూడా వాళ్ళు అలసిపోయినా సరే వాళ్ళంతా వాళ్ళు శక్తి తెచ్చుకొని ఈరోజు ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఒకే ఒక ఉద్దేశంతో మనం పనిచేస్తున్నారు. సో ఈ విషయాలందరూ కూడా ప్రజలందరూ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. శ్రీనివాసరావు గారు, ఇంకో విషయం, సిబ్బంది కొరత కారణంగా ఒక 50,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ దానికి ఎందుకని స్పందన లేదంటారు? అమ్మ, అక్కడ సిబ్బంది కొరత కాదు. ఇప్పుడు మాకు సరిపోయే సిబ్బంది ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడున్న సిబ్బంది ఏదైతే ఉన్నారో, ఇప్పుడు సుమారు 1,00,000 మందికి పైగా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ మా దగ్గర నుంచి కింద ఆశా కార్యకర్తలు, ANMల వరకు. సో ఇప్పుడు ఏదైతే హాస్పిటల్స్ పనిచేస్తూ ఉన్నాయో సుమారు సంవత్సరం నుంచి కూడా కోవిడ్ ట్రీట్మెంట్లో ఇతర మెడికల్ సర్వీస్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక అలసట, ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం ఇది అంటే కొంతకాలం వాళ్ళకి గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు రీఎనర్జైజ్ కావాలి. మళ్ళీ రేపొద్దున థర్డ్ వేవ్ కానివ్వండి, ఇంకో రూపంలో కానివ్వండి, ప్రజలకు ఇబ్బందులు వస్తే వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చేసేసి కొత్త శక్తిని కూడా తీసుకొని ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ రిజర్వ్లో ఉండడం కోసం ఈరోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం 50,000 మంది రిజర్వ్లో డాక్టర్స్ అనుకోండి, నర్సులు అనుకోండి, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతరత్ర సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు మేము రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నాం. అవసరమైన ఖాళీలు ఏదైతే ఇమీడియట్గా ఫిలప్ చేసుకుంటున్నాం. ఎక్కడికక్కడికి ఎప్పుడు సిబ్బంది కావాలన్నా కానీ మా గవర్నమెంట్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కావాల్సిన వాళ్ళు అప్పటికప్పుడు ట్రీట్మెంట్ రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళని సర్వీస్లో మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ ఉన్న స్టాఫ్ని రేషనల్గా వాడుకోవడం కోసం, ఉన్న స్టాఫ్ని
ఈ ఆల్రెడీ పనిచేస్తున్న స్టాఫ్ నీరసపడిపోకుండా వాళ్ళు కొద్ది కాలం రెస్ట్ ఇవ్వటం, మళ్ళీ కొత్త స్టాఫ్ని ఇన్ఫ్యూజ్ చేయటం, వాళ్ళు కూడా కొత్త టెక్నిక్స్, కొత్త దీంట్లో వాళ్ళు ట్రీట్మెంట్లో వాళ్ళు నిష్ఠాతులు చేయడం కోసం ఇదంతా కూడా కంటిన్యూ. ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ ఇంకొక నెల రోజుల్లోనో లేదా ఇంకో సంవత్సరంలోనో మనం దీంట్లో నుంచి బయటపడే అవకాశం లేదు. మనం అందరికీ తెలిసినాం, మనం కోవిడ్తో జీవించాల్సిన సమయం వచ్చేసింది, దాన్ని ఎదుర్కొంటూ మనం బతకాల్సిన సమయం వచ్చేసింది. సో కాబట్టి మనం ఒకటి పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్, ఏదైతే మనం హౌస్ టు హౌస్ ట్రీట్మెంట్ అనుకోండి, టెస్టింగ్ అనుకోండి, ట్రాకింగ్ అనుకోండి, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరిగే కార్యక్రమాలు. ఎవరైతే సీరియస్ సివియర్ పేషెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా మనం కేవలం హాస్పిటల్స్ నుండి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ సిబ్బందిని కూడా మనం ఎప్పటికప్పుడు కూడా సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రాసెస్ లో భాగంగా 50,000 మందిని ఈ రోజు రిక్రూట్ చేసుకొని మనం రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నాం. అవసరమైన వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు కూడా దాంట్లో నుంచి మనం వాడుకుంటూ ఉంటాం. ఓకే, ఇక లాక్డౌన్ పెట్టి వారం రోజులు అయింది కదా, మరి కరోనా మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం ప్రస్తుతం ఇంతకుముందు మీకు మనం హౌస్ టు హౌస్ సర్వే చెప్పుకున్నాం. 90 లక్షల పైగా ఈరోజు ఉన్న కోటి ఇళ్లలో మనం ఆల్రెడీ 90 లక్షల పైగా ఇళ్ళని మనం ఈరోజు కవర్ చేసుకున్నాం. ఎవరైతే మేము ఐడెంటిఫై చేసామో సింప్టమాటిక్స్ని వచ్చే వారం నుంచి 10 రోజుల వరకు కూడా వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటాం, వాళ్ళకి ఎక్కడికక్కడికి ట్రీట్మెంట్ అందించుకుంటాం. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. దానితోనే మనకి చాలా ఇంపాక్ట్ కనిపించింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేస్తుందో ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన గైడ్లైన్స్ వాళ్ళు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇంటింటికి వెళ్ళేసేసి మీరు కూడా చేయండి, మీరు కూడా ఈ మెడిసినల్ కిట్స్ ఏవైతున్నాయో అవి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది. సో మనం 2 వారాల క్రితమే ఈ కార్యక్రమాన్ని అదే చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం కంటే మనం ముందున్నాం. దీనికి ఈ టైంలో పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టాలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అవన్నీ చేపడుతున్నది. ఇకపోతే లాక్డౌన్ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే కొత్త ఇన్ఫెక్షన్స్ ఏవైతున్నాయో మనం ప్రతిరోజు చూస్తున్నాం, తగ్గుతూ ఉన్నాయి. కేసులు న్యూ ఇన్ఫెక్షన్స్ తగ్గుతూ ఉన్నాయి. పాజిటివిటీ రేట్ కూడా మనకు తగ్గుతుంది. పాజిటివిటీ రేట్ నిన్న చూసుకుంటే కేవలం 5.36% మాత్రమే ఈరోజు మనకి పాజిటివిటీ రేట్ ఉంది. కేసు వచ్చేసి 3,800 3,900 కేసులు వస్తున్నాయి. మనం గత 2 వారాల్లో చూసుకుంటే ప్రతిరోజు కూడా గుణాత్మకంగా కేసుల సంఖ్యలో తగ్గటము, రెండోది వచ్చేసి పాజిటివిటీ రేట్ తగ్గటము, మూడోది అడ్మిషన్స్లో తగ్గటం. ఇంతకుముందు మనకి అడ్మిషన్స్ ప్రతిరోజు ఎక్కువగా జరగడం జరిగేది, ఆ అడ్మిషన్స్ తక్కువ చూస్తున్నాం. తర్వాత డిశ్చార్జెస్ ఎవరైతే క్యూర్ అయి వెళ్ళిపోతున్నారో వాళ్ళ సంఖ్య కూడా మనం పెరగడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పాజిటివ్ ఇండికేటర్స్. ఇక్కడ మన హౌస్ హోల్డ్ సర్వే ఏదైతే మనం చేపట్టామో అది ఫలితాలను ఇస్తుంది. అలాగనే లాక్డౌన్ ఉందో ఆ లాక్డౌన్ ప్రజలకు ఇబ్బంది అయినా సరే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది అయినా సరే, ప్రజల భద్రత, ప్రజల ఆరోగ్యమే ధ్యేయంతో ఈరోజు మనం లాక్డౌన్ పెట్టుకున్నాం. కొంచెం ఫీవర్ సర్వే విషయానికి వస్తే, ఫీవర్ సర్వేలో మెడికల్ ఎక్విప్మెంట్ లేకుండానే సర్వే చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అమ్మా, మనకి మెడికల్ ఎక్విప్మెంట్ మాట్లాడుతున్నాం. వాట్ కైండ్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఈజ్ రిక్వైర్డ్? మనకి థర్మామీటర్స్ కావాలి. థర్మామీటర్స్ కొత్త విషయం కాదు. మన ఏఎన్ఎంల దగ్గర, మన ఆశాల దగ్గర థర్మామీటర్స్ ఉన్నాయి. పల్స్ ఆక్సిమీటర్స్ మనం ఫస్ట్ వేవ్ నుంచి కూడా నిరంతరం అన్ని సబ్ సెంటర్స్ కూడా మనం సప్లై చేస్తూ ఉన్నాం. ఇంకా అంతకంటే ఎక్విప్మెంట్స్ క్షేత్రస్థాయిలో చేసేటప్పుడు మనకేమవసరం అమ్మా? మన ఇంట్లో జ్వరము, ఒళ్ళు నొప్పులు, లేదా తలనొప్పి, లేదా దగ్గు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలో చూడటం కోసం అమ్మా థర్మామీటర్ కావాలి, లేదా ఆక్సిజన్ సాచురేషన్ చూడడానికి పల్స్ ఆక్సిమీటర్ కావాలి. ఇవే కదా మనకి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్స్. ఈ బేసిక్ ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఆల్రెడీ మా సిబ్బంది దగ్గర ఉన్నారు. వీళ్ళందరికీ ఇది కొత్త విషయం కాదు. రెగ్యులర్గా వివిధ రకాల ప్రోగ్రాంలో ఇంటింటికి వెళ్ళేసి అనేక రకాల పరీక్షలు మా సిబ్బంది ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. దీన్ని మనం ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక డ్రైవ్ పెట్టుకున్నాం, స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం. ఒక 1 వీక్ 10 డేస్లోనే మనం 90 లక్షల పైగా ఈరోజు అవసరం మనం చేసుకున్నాం. సుమారు 2 లక్షల పైగా సింప్టమాటిక్స్ని ఈరోజు ఇళ్లలో ఇంటింటికి తిరిగేసి మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా వాళ్ళు ఎవరైతే ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వచ్చే వారం నుంచి 10 రోజులు వాళ్ళ హెల్త్ కండిషన్ సిచ్యువేషన్ మనం మానిటర్ చేస్తూ ఉన్నాం. అవసరమైన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. 108 ద్వారా వాళ్ళని అడ్మిట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ మనం ఇచ్చుకుంటూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారనేటువంటి ఒక విమర్శలు ఉన్నాయి. యాక్చువల్గా వాస్తవాలు ఏంటి? అమ్మ, ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే కేసుల సంఖ్య కానివ్వండి, లేదా మరణాల సంఖ్య కానివ్వండి దాచడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఒకటి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం కేసుల సంఖ్య దాస్తే తెలియకుండా ఉంటుందమ్మా, లేదా మరణాల సంఖ్య తెలిస్తే తెలియకుండా ఉంటుందా? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా మనం ఎన్ని పరీక్షలు చేస్తున్నాము, మన పాజిటివ్ రేట్ ఎంత వస్తుంది, ప్రతిరోజు ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎంతమంది హాస్పిటల్లో మీకు రియల్ టైంలో మీకు కనిపిస్తుంది డాష్ బోర్డ్లో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది, ఏ హాస్పిటల్స్లో ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది, ఎంతమంది హోమ్ ఐసోలేషన్లో ఉండి ఇన్స్టిట్యూషనలైజేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నది. ఇవన్నీ కూడా ఇది నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము 1.5 years నుంచి కూడా వేలాది కోట్లు ఖర్చు పెడుతూ ప్రజల ఆరోగ్యం కోసం అన్ని రకాల ఆక్సిజన్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా. మామూలు టైంలో మన రాష్ట్రానికి కావాల్సిన
మెడికల్ రిలేటెడ్ అవసరాల కోసం మనకి కేవలం కావాల్సింది 100 మెట్రిక్ టన్స్, అంటే 100 మెట్రిక్ టన్నులు. ఈరోజు మనకి 450 మెట్రిక్ టన్నులు మనం ఆక్సిజన్ వాడుతూ ఉన్నాం. ఈ 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజను మనకి ఎక్కడో ఒడిశా, అంటే సుమారు రావడానికి పోవడానికి 6 రోజులు పడుతుంది సమయం వచ్చేసేసి. ఒక ఎంటైర్ ఒక స్పెషల్ టీమ్ అంతా కూడా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బృందం అంతా కూడా ఓన్లీ లాజిస్టిక్ రిలేటెడ్ ఇష్యూస్ చేయడం కోసం 24/7 మనం నిరంతరం పనిచేస్తున్నది. ఈరోజు 450 మెట్రిక్ టన్నులు ప్రతిరోజు కూడా మనకు అవసరం అవుతుంటే దాన్ని ఏ హాస్పిటల్లో కూడా కొంచెం కూడా తక్కువ కాకుండా, ఏ టైంలో కూడా ఇబ్బంది కాకుండా, డిలే కాకుండా ఈరోజు మనం సప్లై చేసుకుంటూ ఉన్నాం. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. ఇప్పటి వరకు కరోనాతో భయపడుతున్న జనాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. అసలు దీనికి సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? అమ్మ, దీనికి బ్లాక్ ఫంగస్ సంబంధించి అసలు ఒకటి, ఇది కొత్త జబ్బు కాదు. ఇది అనాదిగా చాలా శతాబ్దాలు, దశాబ్దాల నుంచి ఇది ఉన్న జబ్బు. ఓకే, ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో, ఎవరైతే ఎక్కువగా హై కార్టికోస్టెరాయిడ్ డోసెస్ వాడుతూ ఉంటారో, ఎస్పెషల్లీ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాబెటిక్, సివియర్ డయాబెటిక్ ఉండి కండిషన్స్ ఉన్నవాళ్ళు, తర్వాత కోవిడ్తో సఫర్ అయిన వాళ్ళు ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల కొంతమందికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. అలాగనే ఏదైతే ఆక్సిజన్ హ్యూమిడిఫైయర్స్ ఉంటాయో అవి ప్రాపర్గా స్టెరైల్ చేయకపోవడం వల్ల కూడా వాటి ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఫస్ట్ వేవ్లో మనం రేర్గా మనం ఇలాంటి కేసులు చూస్తాము. సెకండ్ వేవ్లో కొంచెం మనం ఎక్కువగా కేసెస్ చూస్తున్నాం. ఈరోజు మా ప్రభుత్వ హాస్పిటల్స్లో వచ్చేసి సుమారు ఒక 40 నుంచి 50 కేసుల వరకు ఈరోజు నమోదైన వాటికి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకున్నాం. ఓకే, సో దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం కూడా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లు ఇది కొత్త జబ్బు కాదు. ఒకటి అంటే ఇది ఇన్ఫెక్షనల్ డిసీజ్ కాదు, అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి సోకే జబ్బు కాదు, కరోనా లాంటి జబ్బు కాదు. బట్ మనం ఏం చేస్తున్నాం, దీన్ని కూడా ఇదేదో కరోనా అయిపోతుంది లేదా కరోనా తగ్గుతుంది, ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసేసి మనకి థ్రోట్ ద్వారా, నోస్ ద్వారా ఎంటర్ అయిపోయి అది అక్కడి నుంచి నెమ్మదిగా ఐస్ అనుకోండి, ఐస్ నుంచి బ్రెయిన్ అనుకోండి, ఇలా పోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే అంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు, సర్జరీ ప్రొసీజర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వితిన్ 24 అవర్స్లో ఎప్పుడైతే ఫస్ట్ కేసు రిపోర్ట్ అయిందో ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వము మన గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటిని ఒక నోడల్ సెంటర్గా పెట్టుకున్నాము. కోవిడ్ నుంచి రికవరీ అయిన వాళ్ళందరికీ మనం అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నాము, సర్జరీ ప్రొసీజర్స్ మనం చేసుకుంటున్నాము. గాంధీ హాస్పిటల్లో ఏదైతే ఉందో అక్కడ కూడా మనం ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని రకాల పాజిటివ్ ఉన్న వాళ్ళని అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నాం. ఏదైతే మెడిసిన్స్ దీనికి ప్రత్యేకంగా కావాలో, ఎందుకంటే ఇది ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే జబ్బు కాదు కాబట్టి ఈ కంపెనీస్ కూడా వాళ్ళు ఎప్పుడు నిల్వ చేసి పెట్టుకోరు. ఈ స్టాక్స్ అన్ని కూడా ఎప్పుడు డిమాండ్ ఉంటుందో అప్పుడే మనం స్టాక్ తయారు చేసుకుంటుంది. బట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా కంపెనీలతో మాట్లాడి ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకొని వితిన్ 24 గంటల్లో మన హాస్పిటల్స్లో ఈరోజు అవైలబుల్ పెట్టుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ మ్యూకర్ మైకోసిస్, మీరు బ్లాక్ ఫంగస్ అని చెప్పేసి దానికి మనం వాడుక భాషలో దాన్ని బ్లాక్ ఫంగస్ అంటాము, బట్ అదర్వైజ్ ఇట్స్ ఏ మ్యూకర్ మైకోసిస్, ఇట్స్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో అండ్ టీవీల ద్వారా మీ ద్వారా కానివ్వండి, లేదా ఇతరత్ర మీడియాల ద్వారా కానివ్వండి, మేము ప్రజలకు కూడా విజ్ఞప్తిస్తుంటే వీటి గురించి మనం ప్రజలు ఎక్కువగా భయపెట్టద్దు. మనం కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే, లేదా దానికి ఇచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుంటే కొంచెం భయం వేస్తుంది, కొంచెం బాధ అనిపిస్తున్నది అమ్మ. సో ఎందుకంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా లాక్డౌన్లో ఉన్నారు. ఈ టీవీలే వాళ్ళకి ఒక వినోద సాధనం. ఓకే, ఆ టైంలో వీళ్ళని మనం ఇలాంటి దృశ్యాలు చూపెట్టేసి ఇలాంటి ఉంటే ఎంతో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇతరత్ర వ్యాధిపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూడటం వల్ల కూడా ఆల్రెడీ మనం 1.5 year నుంచి ప్రజలందరూ కూడా ఈ కోవిడ్తో ఎంతో కొంత మానసికంగా ఇబ్బంది మనం ప్రజల్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఇంకా కూడా ఈ కొత్త జబ్బులతోని మనం భయపెట్టొద్దు. దీనికి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్, ప్రోటోకాల్స్ అన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఇలాంటి సంబంధించి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి రండి, అన్ని రకాల వస్తువులతోని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కమింగ్ టు ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కరోనాకు సంబంధించి దీనికి ఎలాంటి ప్లానింగ్ ఉంది ఇప్పుడు? అమ్మ, దానికి సంబంధించి విధి విధానాలు ఏవవుతున్నాయో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వాళ్ళ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. నా దగ్గర దానికి సంబంధించి పూర్తి సమాచారం ప్రస్తుతం లేదమ్మా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు.